దీపవృక్షం గురించి మనం ధ్యానం చేసుకుంటూ మన దేవుడు స్థిరమైన దేవుడని, మన దేవుడు వెలుగుతుండే దేవుడని, వెలిగించే దేవుడని, అందుకనే ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఆ దీపవృక్షం పెట్టమని ధ్యానం చేసుకుంటూ గత వారం మనము ఏ వాక్యం ధ్యానం చేసుకున్నాం? ఆమేన్, హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే ఆయన ఖచ్చితంగా కార్యములు చేస్తాడని ధ్యానం చేసుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం చూసినట్లయితే మన దేవుడు మంచి తండ్రి. మన దేవుడు దేవుడే, అలాగని మన దేవుడు మంచి తండ్రి. ఆమేన్, హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథం 13వ అధ్యాయము, ముందుగా సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము, నన్ను ప్రేమించే వారిని ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పాడు దేవుడు. అంటే ఆయన పిల్లలమైన మనం చేసిన పని ఏంటంటే ఎవరిని ప్రేమించాలి? దేవుడిని మనం ప్రేమించినట్లయితే మనల్ని ఆస్తికర్తలుగా చేస్తానని, వారి నిధులు నింపుతానని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మరి చాలా ఈజీగా ఇది నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటాడు. మన ఇంట్లో వాస్తవంగా మన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఎవరికి రాస్తాం? మన పిల్లలకా, పక్క పిల్లలకా? మన పిల్లలకా, బంధువుల పిల్లలకా? చెప్పండి. మన పిల్లలకే. దేవుడు ఏమన్నాడంటే నన్ను ప్రేమించమని నేను ఏం చేస్తానంటే ఆస్తికర్తలుగా చేస్తాను. హల్లెలూయా. దేవుని పిల్లలారు, ఈరోజు అంతకుముందు ఏ పుట్టినరోజు పెళ్లి రోజు చేసుకునేవారు. ఇప్పుడు ప్రతిరోజు డే పెట్టేస్తారు ప్రతి దానికి. ఈరోజు ఒక డే కూడా ఉంది. ఏ డే అమ్మా? ఏ డే అమ్మ ఈరోజా? అది ఏ డే కావాలనుకో పొద్దున స్టేటస్ కొడితే చాలు వచ్చి పడిపోతున్నాయి. పాప అందరిని ఎత్తుకుని రేపు ఏ డే ముందే ఎత్తుకుని రెడీగా చేసేసుకుంటున్నారు. ఈరోజు ఏ రోజు? ఫాదర్స్ డే, అంటే తండ్రుల రోజు ఈరోజు. అవునా కదమ్మా? ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ లోక తల్లిదండ్రులు ఎలాగుంటారో దేవుడు చెప్పాడు వారి గురించి. ఒక్కసారి చూడండి మత్తయి సువార్త, మత్తయి సువార్తలోనే ఉంటుంది. అక్కడ మీరు మంచి వారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ వచనం, మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చాను. హల్లెలూయా. ఈ లోక తల్లిదండ్రులను ఆయన ఏమన్నాడంటే మీరు చెడ్డవారని చెప్పాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్పాడు ఆయన? మీరు ఏమన్నాడు? ఈ లోక తల్లిదండ్రుల్ని చెడ్డవారు, మీరు చెడ్డవారు అన్నాడు. అవునా కదా? మనం ఎందుకు చెడ్డవారు అవుతాం? ఆయన అన్నాడు కదా మీరు చెడ్డవారిని మీ పిల్లలకు మంచి ఎరుగిండి అంటున్నాడు ఆయన. మనం చెడ్డలో మంచోళ్ళమా? ఈ లోకలు మంచి తండ్రి ఎవరన్నా ఉన్నారంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మంచి తండ్రిని తెలియాలంటే ఏం చేయాలి? వాళ్ళ ఇంట్లో పిల్లలు అడిగామనుకోండి, మంచివాడా మీ నాన్నగారు ఎటువంటి అనుకోండి, నిజంగా పిల్లలకి ఆలనా పాలన చూస్తూ బట్టలు కొంటూ అన్నం పెడుతూ ఏ లోటు లేకుండా చూసుకుంటే మా డాడీ లాంటి మంచి డాడీ ఎవరు లేరు ముని పిల్లలు అంటాడు. అవునా కదమ్మా? నిజంగా తల్లిదండ్రులు పట్టించుకోకపోతే, పిల్లల్ని పట్టించుకోకపోతే ఆ పిల్లలు ఏమంటారు చెప్పండి? మా నాన్న లాంటి చెడ్డ తండ్రి ఎవరు లేరు. అవునంటారు కదంటారా? అంటే ఈ లోకంలో తల్లిదండ్రులుగా ఉన్న స్థితిని బట్టి, ఆ చూసే విధానం బట్టి పిల్లలు సాక్ష్యం చెప్తారండి. దేవుడు అంటున్నాడు మీరు చెడ్డవారు, నేను మంచి తండ్రిని అంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మంచి తండ్రి కాబట్టి ఈ లోక ప్రస్తుతం ప్రార్థన గురించి ధ్యానం చేసుకుంటున్నాం కదా అమ్మా. అయితే ఈ లోకంలో మనం అందరము తండ్రులమే. పిల్లలున్న తల్లిదండ్రులందరూ తండ్రులే కదమ్మా. అవునంటారు కదరా? పిల్లలున్న తండ్రులందరూ దేవుని స్తోత్రాలు చెప్పండి. తల్లులు కదమ్మే. పిల్లలున్న తండ్రులందరూ దేవుని స్తోత్రాలు చెప్పండి. 2 చేతుల పైకి చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అవునా కదా? ఈరోజు మన డే. ఈరోజు ఏ డే? మంది ఫాదర్స్ డే. పిల్లలందరూ మీకు శుభాకాంక్షలు చెప్పారా?
ఇంట్లో చెప్పారు చెప్పలేదు ఇంకా కొంతమంది ఏమో శుభాకాంక్షలు, కొంతమంది గిఫ్ట్లు ఇస్తారు రకరకాలుగా. ఇప్పుడు అన్ని పండగలు, ప్రతిరోజు పండగ అందరికీ. ఆమేన్ హల్లెలూయా. అయితే దేవుని పిల్లలారా, ఇప్పుడు మంచివాడు ఎవరంటే దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆ దేవుడు ఏమన్నాడంటే చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 13:22 చదువుకుందాం. సామెతల గ్రంథం 13:22. మంచివాడు తన పిల్లలను మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును అన్నాడు అక్కడ. మంచి తండ్రి ఏం చేస్తాడంటే పిల్లలనంట ఆస్తికర్తలుగా చేస్తానని పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఆమేన్ హల్లెలూయా. ఏ తండ్రి? మంచి తండ్రి. దేని పిల్లలారా, దేవుడు పిల్లల్ని ఇచ్చింది దేవుడు కాబట్టి, గర్భఫలం యెహోవా ఇచ్చు కాబట్టి ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే తల్లిదండ్రుల చేతిలో ఉంది. ఇంట్లో తల్లిదండ్రి ఎలా ఉండాలంటే, ముఖ్యంగా తండ్రి ఎలా ఉండాలంటే మంచివాడుగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఎలా ఉండాలమ్మా? మంచి. ఎందుకని? మంచివాడు అంట తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో తెలుసా? ఏ తల్లిదండ్రులు అయితే మంచిగా బ్రతుకుతారో, మంచిగా ఉంటారో వారి పిల్లల జీవితాలు బాగుంటాయి. ఆమేన్ హల్లెలూయా. దేని పిల్లలు ఈ మధ్యకాలంలో చాలామంది తల్లిదండ్రులు, మేము సేవకులు కాబట్టి మాకు చెప్తున్న సాక్ష్యాలు ఏంటంటే, మా పిల్లల పరిస్థితి బాగోలేదని అన్నారు. యా అమ్మ అనంటే, పిల్లల పరిస్థితి బాగోలేదని దానికి కారణం మొట్టమొదటిగా ఇంట్లో తల్లిదండ్రులే. పిల్లల పరిస్థితి బాగోలేదంటే దానికి కారణం ఎవరో కాదు, తల్లిదండ్రులే. తల్లిదండ్రులు మంచిగా ఉంటే ఈజీగా వాళ్ళు పిల్లలు కూడా మంచిగానే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల మీద మనసు పెట్టి వారి కోసం సంపాదిస్తారు, వాళ్ళ కోసం కష్టపడుతూ ఉంటారు, వాళ్ళకి కావాల్సినవన్నీ చూస్తూ ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. దేని పిల్లలారా, అయితే మంచి తండ్రి దేవుడు కాబట్టి మనం కూడా మంచిగా తండ్రులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. మరి మంచి తండ్రిగా ఉండాలంటే ఏం చేయాలి? మన పిల్లలు మన చేతిలో ఉన్నారు, ఆశీర్వాద దీవెన మన నుంచే వస్తుంది. అయితే తల్లిదండ్రుల ముందు మంచి తండ్రులుగా మారాలి. మరి మంచి తండ్రులుగా మారాలంటే మనం ఏం చేయాలి అమ్మా? ఈరోజు ఫాదర్స్ డే కదా, మరి ఫాదర్ ఎలా ఉండాలో చెప్పాడు దేవుడు. ఎవరిడే పుట్టినరోజు రోజున ఏం చేస్తారు? దీవించి, పిల్లలు దీవించి ఆశీర్వదించి, నాయనా బాగా చదవాలి నాయనా, నువ్వు ఫస్ట్ మార్కులు రావాలి నాయనా అని దీవిస్తారు కదా. నాయన నీకు అన్నీ కొంటున్నాను కాబట్టి నువ్వు చేసిన పని ఏంటి? బాగా చదవాలి, ఉద్యోగం చెయ్యాలి అని ఎలా చెప్తామో, మరి రోజు ఫాదర్స్ డే అంటే మరి తండ్రి ఏం చేయాలి? మంచి తండ్రి ఏం చేయాలి? హల్లెలూయా. మంచి తండ్రి ఏం చేయాలో దేవుడు చెప్పాడు. అది మనం చేస్తే మనల్ని బట్టి మన పిల్లలు కూడా బాగుంటారు. ఆమేన్ హల్లెలూయా. మంచి తండ్రి ఏం చేయాలంటే చూడండి, పరిశుద్ధ లేఖలో మనం చూసినట్లయితే ఆదికాండం 12:1 నుంచి 4 వరకు చదవండి. ఆదికాండం 12:1 వరకు. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలు అక్కడ మంచి తండ్రిగా ఉండాలంటే పరిశుద్ధ లేఖలు మనం చూస్తే ముందు అబ్రహాము గుర్తొస్తాడు. అబ్రహాము అంటే దేవుడు అంట, ఇదిగో నువ్వు బంధువులు విడిచాలి, తల్లిదండ్రులు విడిచాలి, నీ ఊరు విడిచిపెట్టి, నీ దేశం విడిచిపెట్టి వెళ్ళాలని చెప్తేనంట దేవుడు మాట కంటే అబ్రహాం ఏం చేశాడు? లోబడి వెళ్ళాడంట. ఆమేన్ హల్లెలూయా. దేని పిల్లలారా, మంచి తండ్రిగా మనం ఉండాలంటే ముందు దేవుడికి మనం లోబడాలి. ఎవరు లోబడాలి చెప్పండి? ఎవరు లోబడాలి? తండ్రి లోబడాలి. అబ్రహాము లోబడ్డాడు. రెండు మనం చూసినట్లయితే అక్కడే చూడండి, 12:7 వరకు చదవండి. హల్లెలూయా. అక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము ఒకటి లోబడ్డాడు, రెండు ప్రత్యక్షమైన దేవుడికి ఏం కట్టాడంటే ఆయన బలిపీఠం కట్టాడు. ఇంకా ఎదురికి వెళ్తే అక్కడ యెహోవా నామమున ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆమేన్ హల్లెలూయా. మంచి తండ్రిగా మనం ఉండాలంటే ఒకటి దేవుడికి లోబడాలి, రెండు ప్రార్థన జీవితం మనందరికీ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఇంట్లో ఎవరు ఎక్కువ ప్రార్థన చేయాలి? తండ్రి ఎక్కువ చేయాలా, తల్లి ఎక్కువ చేయాలా? చెప్పాలి. తండ్రి ఎక్కువ చేయాలా, తల్లి ఎక్కువ చేయాలా ప్రార్థన? అమ్మా ఎవరమ్మా? తల్లి తండ్రి ఇద్దరూ చెయ్యాలి. మరీ ముఖ్యంగా ఎక్కువ ఎవరు చేయాలంటే తండ్రి ఎక్కువ ప్రార్థన చేయాలి. ఆమేన్ హల్లెలూయా. ఎవరు ఎక్కువ చేయాలమ్మా?
అమ్మా అక్కడ సారమ్మ చేసిందా అబ్రహాం చేశాడా కదా? అవును కదా? అంటే ఇంట్లో ఖచ్చితంగా తండ్రికి ఎక్కువ ఏముండాలి? ప్రార్థన. తండ్రి ఏమో తెలుసా, నాకు నెలకు 2 లక్షలు వస్తున్నాయి, 50,000 వస్తున్నాయి, నాకేంటి అనుకుని సంపాదిస్తున్నాయి కదా అంటాడు మగోడు. సంపాదన వల్ల ఎప్పుడు పిల్లలు బాగుండరండి. ఆమె నెలలోయ జాగ్రత్తగా వినండి. చాలామంది తల్లిదండ్రులు కదా అపోహ ఏంటంటే, నేను లక్షల కోట్లు సంపాదించేతే నా పిల్లలు బాగుంటారు అనుకుంటున్నారు. నీ లక్షల డబ్బులు నీకెందుకు? యెహోవా దేవుడు ఆశీర్వాదం వద్దని పిల్లలకి. అమ్మా మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. అంటే పిల్లలు ఆశీర్వదించాలని దేవుడు చేసిన పని ఏంటంటే, ముందు తండ్రి దేవుడికి లోపడాలి. ఆమె హల్లెలూయా, లోపడాలి. 2 ప్రార్థన జీవితం ఉండాలి తండ్రికి. ఇంట్లో ఏముండాలి? నాయనా నా పిల్లలు దీవించని ఆశీర్వదించని అని తండ్రి ఎక్కువ ప్రార్థన చేయాలండి పిల్లల కోసం. 3 మనం చూసినట్లయితే చూడండి, 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 16వ వచనం చదువు తల్లి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందుని ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఆమేన్ హల్లెలూయా. నీ సంతానాన్ని ఇసుక రేణు వలె విస్తరిస్తానని దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాంతో మాట్లాడు. ఎందుకు తెలుసా? నీకు ఒక్కగానున్న ఒక్క కొడుకుని నాకు వెనక తీయలేదు నువ్వు. ఆమేన్ హల్లెలూయా. అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? అప్పటికి ఒక్కడే కదమ్మా. ఎప్పటికి పుట్టాడు? 25 సంవత్సరాలు పుట్టాడు కదా, లేకలేక పుట్టాడు కదా. ఇప్పుడు లేకలేక పుట్టిన కుమారుని ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నాకు బలిచ్చేమన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఇదేంటి ప్రభువా, 20 సంవత్సరాలు నీ మాట అన్నాను, ఇప్పుడు నాకు 100 వచ్చినాయి, ఆడు పుట్టాడు, అందరూ నన్ను తాత తాత అంటున్నాడు రీతిలో ఉన్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దహన బలి ఏమంటున్నాడు. దహన బలి అంటే దాని అర్థం ఏంటనుకున్నారు మీరు? అందరూ కొండలకి వెళ్ళి మొక్కుకుని, పుట్టిన తర్వాత కొండలకి వెళ్ళి మొక్కుకుని పైన తల్లిచ్చే వస్తారు. మీకు అర్థమైందా? అలా కదమ్మే. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మొక్కుకుని పైన తల్లిచ్చి వస్తారు. మళ్ళీ మొలుతుంది తల మళ్ళీ వస్తుంది నమ్మకం. ఇది ఎలా కాదు? ఈ దహన బలి ఏమనుకున్నారు? కొండ మీదకి వెళ్ళాలి, కట్లు పేర్చాలి, దాని మీద పండుగ పెట్టి కత్తి తీసి నరకాలి, దహించేయాలి. ఇది చేయవలసిన పని. పోనీ ఇంటికి వచ్చినేమో సారమ్మ అప్పటి వరకును పిల్లల కోసమే ఆవిడ చేయకూడదు పని చేసింది ఆవిడ. ఇప్పుడు అల్లారు బుద్ధిగా పెట్టుకుంటుంది. ఇప్పుడు భర్త మాట కూడా ఇంట్లేదు. మరి ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోకుండా దేవుడు భయం అయితంలో ఉంది కాబట్టి దేవుడు అడిగాడని ఏం చేశాడంట? ఒక్క కనుక కొడుకుని దహన బలికి ఇష్టపడ్డాడంట. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలు మంచి తండ్రి ఎలా ఉండదో తెలుసా? దేవుడు నిన్ను ఏది అడిగితే అది ఇచ్చేయడానికి రెడీగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఏదమ్మా దేవుడు ఒకళ్ళు నీ పిల్లల్ని అడిగాడు అనుకో, దేవుడు ఏదో నీ ఆస్తిని అడిగాడు అనుకో, దేవుడు ఏదో నీ నమ్మన్నాడు అనుకోండి, నువ్వు ఎంచక్క సంతోషంగా ఎవరికి 3 కంటే తెలుకోండి, మరి ముఖ్యంగా భార్యకి తెలుకోండి కూడా ఇచ్చాడు. అబ్రాహాము భార్యకి చెప్పాడే చెప్పలేదా? చెప్పలేదు కదా. ఎందుకని? చెప్తే ఏమవుతుంది అమ్మా? హల్లెలూయా. అవునంటారు కదంటారు. మీరు కూడా మంచి భార్య, మీరు కూడా ఉన్నారు కదమ్మా. కొన్ని విషయాలు మీ భర్తల మాట వింటారు మీరు, కొన్ని విషయాలు అసలు వినరు. ఎక్కడ వింటారంటే మీకు అనుకూలంగా ఆయన మాట్లాడితే వింటారు. అదే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా చెయ్యాలన్నా వాళ్ళు పుట్టింటోళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ చెల్లు అక్క ఎవరు వచ్చి మా చెల్లికి 100 రూపాయలు ఛార్జీకి ఇద్దాం అనుకుని అన్నాడు అనుకోండి, ఇంకా అక్కడ ఉంటే సీనరీస్ రివర్స్ అయిపోద్ది అప్పుడు కదమ్మా. అదే మీ ఇంట్లో వచ్చారనుకోండి, మీ అమ్మకి 1000 రూపాయలు అనుకున్నాను అనుకోండి, 1000 ఏమిటండి మీ ఇష్టం అండి, మీరు ఎంత మంచి వర్తం అంటుంది ఇవి. అవును కదమ్మా, అవును కదా. ఈవిడికి అనుకూలంగా ఉంటే ఒకలా మాట్లాడుతుంది, లేదా ఇంకోలా ఉంటుంది. ఆమె హల్లెలూయా. మరి ఉపవాస కొడుకులు వచ్చినాయి కదా, మరి నేను మరి ఒక 5,000 ఇద్దాం అనుకున్నాను అనుకోండి భర్త, భార్యలుగా మీరేమంటారు? ఉపవాస కొడుకులు వచ్చినాయి, 5,000 అంత కష్టపడుతున్నాయి, 5,000 ఇద్దాం, ఈసారి 5,000 ఇద్దాం మనము అన్నాను అనుకోండి మీ భర్త, ఇప్పుడు మీరేమంటారు చెప్పండి? మీరు ఏమనరు, ఇలాగే సైలెంట్గా ఉంటారు. వాళ్ళకి అర్థమైపోయింది. మీరు ఏమనరు, చెప్పాను కదా. అదే కనుక ఉపాస పండుగలు వచ్చినాయి కాబట్టి నీకు 5,000 రూపాయలు చేరుకుంటాను నేను, మంచి బట్టలు వేసుకుని వెళ్దాం అన్నాడు అనుకోండి, మీరు ఏమంటారు? అబ్బా దేవునికి స్తోత్రం, నా ప్రార్థన ఉపవాసపాతం దేవుడు ఉన్నాడు, అబ్బా నా దేవుడు విన్నాడు అని ప్రార్థనకు వచ్చి ఆడవాళ్ళందరికీ చెప్తుంది ఈ తల్లి. అవునంటారా కదంటారా? ఇంతగా చేరుకుంటుంది కానీ అమ్మా. మరి ఇందాక మౌనంగా ఉన్నారు కదా మీరు అందరూ, అవునంటారు కదంటారా? అది పరిస్థితి. ఎవరి పరిస్థితి? అబ్రహాం భార్య పరిస్థితి. ఆమేన్ హల్లెలూయా. అయితే అబ్రహాము ఎవ్వరికి చెప్పుకోకుండా
దేవుడు అడిగాడని సిద్ధపడ్డాడండి. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? అబ్రామా ఆగు, నేనంటే నీకు భయం ఉంది అబ్రామా, నా మాట అందరికన్నా నా మాటని విలువ ఇచ్చావు కాబట్టి నీ సంతానం నేనేం చేస్తాను తెలుసా? నీ పిల్లలని ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్ హల్లెలూయా. ఎంతగా అబ్రహాం పిల్లలు ఆశీర్వపడే కారణం ఎవరో తెలుసా? తండ్రి చేసిన 3 పనులు. ఏం పని? 1 లోబడ్డాడు, 2 ప్రార్థన జీవితం ఉంది, 3 దేవుడు ఏది అడిగితే దేవుడి పని కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. నేను పిల్లలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ లోకములో మంచి తండ్రి ఎవరున్నారంటే అది యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి చూద్దాము లోకాసు సువార్త 2వ అధ్యాయము 51వ వచనం చదువుకుందాం. లోకాసు సువార్త 2వ అధ్యాయము 51వ వచనం చదువుకుందాం. ఆమేన్ హల్లెలూయా. అక్కడ మనం చూసినట్లయితే ఈ లోకానికి రక్షకుడుగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభుల వారు ఎలా ఉన్నారంట? లోబడి ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇందాక అబ్రహాం ఎవరికి లోబడ్డాడు? దేవుడికి లోబడ్డారు. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఎవరికి లోబడ్డాడు? అక్కడున్న తల్లి తండ్రులకి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ లోకానికి రక్షకుడుగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభుల వారిలో ఏముందంటే లోబడే తత్వం ఉంది. ఎందుకని? ఆయన మనకలాగా మనిషి కుమారుడిగా వచ్చాడండి. ఆయన మనకలాగా రక్తమాంసాలు కలిగి వచ్చాడండి ఆయన. ఆమేన్ హల్లెలూయా. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది, యేసు క్రీస్తు ప్రభువుకి ఏ అలవాటు ఉంది? లోబడే అలవాటు ఉంది. ఆమేన్ హల్లెలూయా. 2 మనం చూసినట్లయితే అక్కడ అపొస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కాడి నుంచి చదవండి. అపొస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కాడి నుంచి. ఆమేన్ హల్లెలూయా. ఆయన శరీరంలో దినాలంట ఆయనకి శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఆయన అంట రోధించేవాడంట, ఆయన ప్రార్థన చేశాడంట. వాటి వలన ఏమొచ్చింది? ఆయనకి విధేయత వచ్చిందంట. ఆమేన్ హల్లెలూయా. అంటే ఈ లోక రక్షణకు వచ్చిన మా యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఏం చేశాడంట? విధేయత కలిగి జీవించాడంట. ఆయన ఏం కలిగి జీవించాడు? ఆయన ఏం కలిగి జీవించాడు? ఆయన ప్రార్థనలు కలిగి జీవించాడంట. ఆయన మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేయలేదైనా? అమ్మా రాత్రి ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, అమ్మా ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ప్రార్థన. అవునంటారా కదంటారా? లాస్ట్కి చివరి రాత్రి ఆయన మోకాళ్ళు వేసి ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చెమటంట రక్త బిందులుగా మారిందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. అంటే అంతగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. హల్లెలూయా. అంటే ఈ లోకానికి రక్షణకు వచ్చిన యేసయ్య మన తండ్రి కాబట్టి ఆయన విధేయత చూపించాడు. 2 ప్రార్థన కూడా ఉంది ఆయనకి. ఆమేన్ హల్లెలూయా. 3 మనం చూసినట్లయితే చూడండి, అపొస్తలుడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కాడి నుంచి చదువుకుందాం. అపొస్తలుడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం కాలము పరిపూర్ణమైనప్పుడు ఆమేన్ హల్లెలూయా. కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి ఎవరిని పంపించారంట? యేసు క్రీస్తు ప్రభుల వారిని పంపించారంట ఆయన. ఆమేన్ హల్లెలూయా. అంటే తండ్రి మనకి గిఫ్ట్గా ఎవరిని ఇచ్చాడు? ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఇచ్చాడండి. ఆ కింద రాయబడిన మాట ఏంటో తెలుసా? మన హృదయంలో కంట కుమారుని ఆత్మను పంపించాడంట ఆయన. ఏ ఆత్మని? అంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని తండ్రి మనకి ఇవ్వకపోతే మన జీవితంలో ఏమి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. అవునంటారు కదంటారా? అమ్మా రక్షణ లేదు, స్వస్థత లేదు. హల్లెలూయా. అంటే తన కుమారుని ప్రియ కుమారుని ఇచ్చాడు కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోగలుగుతున్నాము. ఆమేన్ హల్లెలూయా. అంతే ఒకసారి చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం ఆమేన్ హల్లెలూయా.
అతడు ఆయన ఎదుట ఎలా పెరిగాడంట? లేత మొక్క వలె పెరిగాను. ఆమేన్, హల్లెలూయా. అయితే అక్కడ చూడండి 10వ వచనం అంటాడు, అక్కడ అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసాను, అతడు తను తానే అపరాధ పరిహార బలి చేయగా అతని సంతానము చూచును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం మనం చూసినట్లయితే మన అతిక్రమ క్రిములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషాలను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ తండ్రి మనకి ఇవ్వకపోతే స్వస్థత లేదు, దీవెన లేదు, విడుదల లేదు, రక్షణ లేదండి. మరి ఆయన ఇవ్వబట్టే కదా. మరి యేసు లోకానికి వచ్చి రక్తం కాల్చలేదా? ముళ్ళ కిరీటం పెట్టుకోలేదా? ఆయన 2 కాళ్ళకు బళ్ళు కొట్టలేదు, ఆయనకి 2 బళ్ళు కొట్టలేదు, ఆయనకి పక్కన పడవలేదు ఆయన్ని. ఎందుకని మరి తండ్రి ఎందుకని కుమారుడికి అలా చేయడం చూశాడు? ఆయన మనందరి కోసమే. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము లోబడ్డాడు, ప్రార్థన చేశాడు, దేవుడికి ఇచ్చాడు. యేసయ్య లోబడ్డాడు, ప్రార్థన చేశాడు, మన కోసము ప్రాణం పెట్టాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అందుకనే అన్ని నామముల కన్నా అంటే ఇప్పుడు మన మంచి తండ్రి ఇంతకీ ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరింతగాను? అవసరమైతే అబ్రహాం అన్న తర్వాత ఎవరిని ఆగర్ని పిల్లోడిని విడిచిపెట్టేశాడు. కానీ యేసయ్య చివరి రక్త పొట్టు మన కోసం కాచాడండి, ప్రాణం పెట్టాడండి ఆయన. ఆమేన్, హల్లెలూయా. అంతగా ప్రేమించాడు కాబట్టి యేసయ్య లాంటి తండ్రి ఈ లోకములో ఎవరు లేరు. హల్లెలూయా. ఆయన స్థానాన్ని భర్తీ చేసేవాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. ఒకవేళ తన తండ్రి కొడుకుకి అన్నీ ఏమని ఏదో లోటు ఉంటుంది ఖచ్చితంగా, అవునంటారా కాదంటారా? అయితే యేసయ్య మంచి తండ్రి అండి, ఆయన మన కోసం ప్రాణం పెట్టిన తండ్రి అండి ఆయన. ఆమేన్, హల్లెలూయా. తల్లి అయిన తండ్రిని విడిచిన నేను విడువనని వాక్యం సెలవిస్తా ఉంది. అంత మంచి తండ్రి మనకున్నాడు కాబట్టి మనం చేసిన పని ఏంటో తెలుసా? ఆ తండ్రిని మన హృదయంలో పెట్టుకోవాలి, ఆ తండ్రిని మన ఇంట్లో పెట్టుకోవాలి, ఆ తండ్రిని మనం ఆరాధన చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ తండ్రిని తప్ప ఇంక ఎవరిని మన హృదయంలోకి రానియకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈరోజు ప్రార్థన చేయని శుభాకాంక్షలు చెప్పండి, పర్వాలేదు. అంతేగాని ఏ పిల్లలు కూడా శారీరక తల్లిదండ్రులు ఎవరిని హృదయంలో పెట్టుకోకండి. హల్లెలూయా. ఎందుకంటే కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ టైం అయిపోతాయి, వెళ్ళరా, అప్పుడు బాధే కదా, అవునంటారు కదట. అయితే యేసయ్య మాత్రం వాళ్ళు విడిచిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు యేసు నామములో ప్రార్థన చేస్తే నీకు అన్ని అనుగ్రహిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరి ఇంతగా శారీరక తండ్రి మంచోడా, యేసయ్య మంచోడా? చెప్పండి. ఎందుకని? వాళ్ళు కొంతకాలం ఉంటే తర్వాత విడిచిపెట్టేస్తారు. కానీ యేసయ్య మాత్రం విడిచిపెట్టే తండ్రి కాదు. హల్లెలూయా. అంతే మనం చేసిన పని ఏంటంటే ఆయన శాశ్వతమైన తండ్రి కాబట్టి, ఆయన యుగాలుండే తండ్రి కాబట్టి, ఆయన నిత్యం ఉండే తండ్రి కాబట్టి మన హృదయంలో ఎవరిని పెట్టుకోవాలి? యేసయ్యని పెట్టుకోవాలి. మరి ఉన్నాడు యేసయ్య నీలో? మరి యేసయ్యని పెట్టుకుంటున్నావా తండ్రి కింద? ఆయన మాత్రం నేను చెయ్యి మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. అంతేనే ప్రతిరోజు సంవత్సరం ఒకసారి డే. అయితే మన ప్రతిరోజు డే ఏంటి? మన తండ్రి ఉన్నాడు కదా, అంతే ప్రతిరోజు మన తండ్రికి ఏం చెప్పాలి? స్తోత్రాలు చెప్పాలి, స్తుతులు చెప్పాలి, మన తండ్రిని ఆరాధన చెయ్యాలి, మన తండ్రిని గణపరచాలండి. ఎందుకంటే ఆయన నిత్యం 24 గంటలు మనలోనే ఉండే తండ్రి. హల్లెలూయా. అంతే. మరి ఇప్పుడు మన కళ్ళ ముందు తండ్రి ఉంటే ఉంటాడు, బయటికి వెళ్ళిపోతే ఉండడు కదా. ఇంతకు మరి ఏ తండ్రి ముఖ్యం మనకి? ఇప్పుడు 24 గంటలు ఉండే తండ్రి ముఖ్యమా, కంటికి కనిపించే తండ్రి ముఖ్యమా? చెప్పండి అమ్మా, ఏ తండ్రి ముఖ్యం? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనలో మనమాట. నిజంగా నాకు తండ్రి ఉన్నాడు. నాన్న నా కోసం నాకు కోరిక వచ్చింది నాన్న, మరి నా కోసం నీ ప్రాణం పెట్టాను, నాకు మా తండ్రిని పెడతాడా? ఇదేం కోరికరా అంటాడు. అంతేనమ్మా? అమ్మా ఎవరైనా ప్రాణం పెడతారా? యేసయ్య పెట్టాడు ప్రాణం. ఎందుకని? మనమంటే ఇష్టం అమ్మాయికి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే నిత్యం ఉండే తండ్రికి మీరు ఏం చేయాలి? ప్రతిరోజును ఆయన కలిగి జీవించండి, ఆయన స్తుతించండి, గణపరచండి. ఆయన నామంలో మీరు ప్రార్థన చేస్తే మనకన్నీ దొరుకుతాయి. ఆమేన్, హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరించండి. నేను పిల్లలారా, నీ తండ్రి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు.